సో ఫైనల్ అయితే షిరిడి రీచ్ అయ్యాం. మనం ఇప్పుడు ఫస్ట్ లగేజ్ పట్టుకొని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కొత్త చూడండి. ఇక్కడ మొబైల్ కెమెరా లాకర్ కదా సైడ్ వెళ్దాం. మనం మొబైల్ ఇంకా మన లగేజ్ పెట్టుకోనికైతే ఇటు సైడ్ వెళ్ళొచ్చు. నేనైతే అక్కడ ఇన్ హోటల్ ఉంది కదా, అందులో పెట్టేసి నేను ఫ్రెష్ అప్ అయినా ఆల్రెడీ. ఇక్కడనైతే మనం వెళ్ళి ఫ్రీ లాకర్స్ ఉంటాయి అన్నమాట. ఫ్రీ లాకర్స్లో మనం ఇది సేఫ్టీ ఫ్రీ లాకర్, ఫోన్స్ పెట్టుకోవచ్చు అందులో. ఇటు వెళ్తేనైతే ఫ్రీ లాకర్లు ఉంటాయి, అందులో మనం మొబైల్ పెట్టుకోవచ్చు, ఇంకా మన స్నానం చేయొచ్చు, ఇంకా మన లగేజ్ పెట్టుకోవచ్చు. ఇదండి, ముందుకెళ్ళాలి. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఉంది ఫ్రీ లాకర్స్, లగేజ్ పెట్టుకోనికి కౌంటర్ అండి. ఇందులో అయితే మన మొబైల్స్ పెట్టుకోనికి ఇదొకటి లాకర్ సేఫ్టీకి, ఇదొకటి ఉంటుందండి. నేనైతే నా మొబైల్ పెట్టేసిన అందులో, నా మొబైల్ పెట్టేసి లాక్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోయినా. గతం దర్శనానికి వెళ్ళిపోయినా. మళ్ళీ దర్శనానికి పోయి వచ్చినాక మళ్ళీ ఈ వీడియో అండి స్టార్ట్. పికప్ చేసుకునేటప్పుడేమో స్టోర్ చేసేటప్పుడేమో స్టోర్ బటన్ మీద నొక్కి ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు మన పికప్ కాబట్టి పికప్ బటన్ మీద నొక్కి మనం ఒక పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ మనం ఎంటర్ చేస్తే చాలు, అది 53 అనేది లాకర్ కదన్నది, అది ఓపెన్ అయిపోద్ది. ఇది సేఫ్టీ లాకర్ అనమాట. ఇంకొకటి మనం మొబైల్ పెట్టుకోనికి ఇందులో కూడా పెట్టుకోవచ్చు. అంటే మనం ఇప్పిన ఇక్కడ దగ్గరికి వచ్చినాక షూస్ ఉంటాయి కదండి, షూస్ కానీ చెప్పల్స్ కానీ ఇందులో సేఫ్టీగా వాళ్ళే తీసుకుంటారు. తీసుకొని మళ్ళీ మనం వచ్చినాక ఇస్తారు. ఇది లాకర్ అన్నమాట. మొబైల్స్ ఇంకొంచెం మళ్ళీ ఇది ముందుకెళ్తే ఇక్కడ మొబైల్స్ పెట్టుకోవచ్చండి లాకరు. చాలామంది ఇక్కడనే పెట్టేసి వెళ్ళిపోతారు, ఫ్రీ అన్నమాట. ఇది ఈ షిరిడీలో అంటాం కదండి, ఎక్కడ అమౌంట్ అనేది ఎవరు తీసుకోరు, ఇక్కడ అంతా ఫ్రీగా ఉంటుంది. ఇంకొకటి అదేంటంటే, మనం దర్శనానికి వెళ్ళే ముందు విఐపి టికెట్ కోసం అని చెప్పేసి పెయిడ్ దర్శన్ ఆరతి పాస్ అని చెప్పేసి ఉంది కానీ 200 ఉంటుంది. అది మనం అక్కడ ఆన్లైన్లో తీసుకోవచ్చు, ఆన్లైన్ పే చేసి ఫోన్పే ద్వారా. ఏంటంటే బాబా వారికి పూలదండలకి తీసుకొని కూడా ఉంది. ఈ లైన్ వచ్చేసి మనకు చూడండి, గేట్ నెంబర్ 7-8 ఫ్రీ దర్శనానికి వెళ్ళేది. 6 గేట్ ఏమో మనం ఇప్పుడు పాస్ తీసుకున్నాము కదండి, ఆ పాస్ వెళ్ళదండి. పాస్ తీసుకుని ఇందులోకి వెళ్తే మనకు ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోద్ది. 200 విఐపి పాస్ తీసుకుంటాం. ఇందులోకి వెళ్ళాలి. మళ్ళీ 154 ఏంటంటే విఐపి ఎంట్రీ పాస్ వచ్చేసి 1లోకి వెళ్ళాలి, హ్యాండిక్రాఫ్ట్లు 3లోకి వెళ్ళాలి, 2లోకి వెళ్ళేమో కొంచెం విఐపి వాళ్ళు. ఇంకా మనం ముందుకు వస్తే ఏంటంటే ఇక్కడ డొనేషన్ కౌంటర్, ఏమైనా బాబావారికి దగ్గర టెంపుల్కి డొనేషన్ చేయొచ్చు. 1లోకి వెళ్ళేసి డొనేషన్ కౌంటర్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, మన బాబా విగ్రహాలు అమ్ముతున్నాడు. 100 रुपये का एक बोल रहे हैं भाई, एक्स्ट्रा छोटा वाला भी एक्स्ट्रा ऐसा बोल रहे. గుర్ర బండ్లు ఉంటాయి మన దర్శనం దగ్గర నుంచి మళ్ళీ ఫుడ్ దగ్గరికి బస్ స్టాండ్లో కానీ గుర్రపు బండ్ల మీద వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఇక్కడ బాబాది ఒక పెద్ద స్టాచ్యూ కట్టారండి. ఇది ఈ మధ్యలో ఒక 2 years బ్యాక్ లేకుండా 2 years బ్యాక్ నుంచి కట్టారు. ఇక్కడ ఫోటోషూట్ కానీ మంచిగా. ఇంకా చాలామంది పిల్లలు కూడా ఇక్కడ ఆడుకుంటున్నారు చూడండి. పిల్లలు ఆడుకొని ప్లేస్ కానీ పెద్దలు కానీ ఎవరైనా మంచిగా బాబావారు అయితే మంచిగా కట్టారు, చెట్లకు నీళ్ళు వస్తున్నట్టు. ఇంకా ఇదండి పిల్లలు ఆడుకునే ప్లేస్, పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలు కానీ అలా ప్లేస్ అయితే ఇక్కడ స్టాచ్యూ మంచిగా కట్టారు బాబాది. సో ఇదేనండి, నేను దర్శనం టికెట్ అని చెప్పాను కదా 200ది నేను తీసుకున్న పాస్ అయితే ఇది. శ్రీ సాయిబాబా సతన్ ఇది. ఇంకోటి ఏంటంటే మనకు మొబైల్ ఫోన్స్ ఇక్కడ కూడా ఇవ్వచ్చు. ఒక దగ్గర కాదండి, మొబైల్ ఫోన్స్ ఒక 5-6 కౌంటర్స్ ఉంటాయి, ఎక్కడైనా ఇవ్వచ్చు. ఇదండి బొంగరాలు ఆడతారు కదా, 50 का मिलेगा 50 रुपये एक बोल रहा, कितना को 50 रुपये. ఇది పల్స్ అండి, పల్స్ అమ్ముతారు. షాపింగ్ రూట్లోకి వెళ్తే ఇది పల్స్. ఇంకోటి ఇది కూడా పెట్టారంటే ఒక 2 years బ్యాక్ లేకుండే ఐ లవ్ సాయిబాబా అని చెప్పేసి ఇది కూడా బాగా మంచిగా కట్టిండ్రు. ఇది గేట్ నెంబర్ 4 అండి. ఇందులోకి వెళ్ళి ఎగ్జిట్ కావడం, మన దర్శనం అయినాక ఇందులోకి వెళ్ళి ఎగ్జిట్ కావడం. అది అండి మెయిన్ బాబావారి గుడి. ఇది మెయిన్ గోపురం బాబావారి. సో మనం ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ షాపింగ్ ప్లేస్ అన్నమాట. ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్,
బాబావారి ఫొటోస్ అన్నీ ఉన్నాయి. ఇంకా షాల్వాలు బాబావారికి, ఇంకా పూలమాలలు, గజమాలలు ఉన్నాయి. ఇంకా షాల్వాలు ఇక్కడ, ఇంకా ఇక్కడ బ్యాంగిల్స్, విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలు చూడండి, చిన్నపిల్లలు చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. చిన్న చిన్న మనం అంత రేట్ అనుకున్నా కానీ అంత రేట్ ఏం కాదండి. 50 రూపీస్కి చిన్న విగ్రహం ఉంటుంది. మళ్ళీ అవి ఏంటంటే పాలరాతితో తయారు చేసిన విగ్రహాలు అన్నమాట. ఇవి పాలరాతి విగ్రహాలు అన్నమాట. ఇటు సైడ్ ఉన్నాయి. సో అటు సైడ్ మనం ఇంకా ముందుకు వెళ్తే కూడా రూమ్స్ కానీ చేసుకొని ఉంటాయి. సో ఈయన దగ్గరికి వచ్చేది చెప్తా ఉన్నాను. స్టోన్స్ స్టోన్స్ అని చెప్తా. बना सकते हैं, अंगूठी बना सकते हैं, ब्रेसलेट बना सकते हैं। हाँ, एकदम बढ़िया रहता है, अच्छा रहता है। अच्छा, ये वाला कौड़ी होता है, लक्ष्मी कौड़ी होता है। ये क्या है? साइड से पूजा में रखने के लिए होता है। पूजा घर में कौड़ी, लक्ष्मी कौड़ी होता है, रुद्राक्ष होता है, शंख होता है, पुराना तांबे का कॉइन होता है। ये पुराना का है, शिवलिंग है. సో ఈమె కూడా నేను వెళ్తుంటే పిలుచుండండి, అట్లా పిలిచకపోవద్దు. వాళ్ళు మోసం చేస్తారా అంటే మోసం చేయరు, బట్ వాళ్ళు పిలుస్తారు అన్నమాట. 50 రూపాయలకి ఇచ్చి 100 రూపాయలు అని చెప్తారు. కానీ మనం చూసి రేట్ తీసుకోవాలి. అంత రేట్ ఏం చెప్పారు, ఎక్కువ రేట్ ఏమి ఉండదు, తక్కువలో చెప్తారు. ఈ టైంలో డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ బాబావారి హారతి సరిగ్గా 12 అవుతుంది కదా, బాబావారికి హారతి ఇస్తూ ఉన్నారు. చూడండి, గుడి బయట నుంచే వీళ్ళు ఏంటంటే దర్శనం టికెట్ దొరకని వాళ్ళు బయట నుంచే బాబావారికి ప్రేయర్ చేస్తున్నారు. ఇది ఒక 1 అవర్ ఉంటుంది. అందరు చూడండి ప్రేయర్ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే డాక్టర్ క్యాంపెయినింగ్ అండి. ఎమర్జెన్సీ మెడికల్ అంటే డాక్టర్లు చీటీ రాసిస్తారు, పక్కన మెడిసిన్ తీసుకోవాలి, ఫ్రీ మెడిసిన్ అండి. బ్యాక్ సైడ్ గీడ్ అన్నమాట బాబావారికి. ఇక్కడనేమో ఆయన నేమ్ లెటర్స్ మీద, నేమ్ బోర్డు మీద లెటర్స్ రాసిస్తున్నాడు. మన తెలుగు వాళ్ళ ఫుడ్ రెస్టారెంట్ కూడా ఉంటుందండి. ఇక చూడండి, తెలుగు వాళ్ళ భోజనము, తెలుగు వారి భోజనము, ఆంధ్ర భోజనము అని ఇక్కడ రాసిస్తారు. మన లంచ్ టైం అయింది కాబట్టి ఏదన్నా మనం కడుపులో వేయాలి కదా, ఇప్పుడు అందుకని తిననీకి చూస్తున్నాం. ఇక్కడనే మంచి ఫుడ్ కూడా ఉంది. మీల్స్ చూడండి, తెలుగులో కూడా రాసి ఉంటుంది. ఎక్కువ మనం 50% షిరిడీలో తెలుగు వాళ్ళే షాప్సే ఉంటాయండి, మనకు అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇంకోటి మనం ముందుకెళ్ళి చూసుకున్నట్టయితే ఇది బాబావారి మ్యూజియం అన్నమాట. మ్యూజియం అని చెప్పేసి ఆయన బాబావారి ఆర్టికల్స్ ఆ టైంలో ఎలా ఆర్ట్ వేశారు అని చెప్పేసి, స్వయాన బాబా గారు వేశారని చెప్పేసి వీళ్ళు ఒకటి ఆర్టికల్ ఉన్నాయని ఆ లోపల అది. ఇక కిందికి వస్తే మనకు ఒక జ్యూస్ తాగాలి కదా అని చెప్పేసి నిమ్మకాయ జ్యూస్ తాగితే ఆయన ఎంత అంటే 30 రూపీస్ అని చెప్పారు. తాగి టేస్ట్ చూద్దాం ఎట్లుందా అని చెప్పేసి జ్యూస్. కొంచెం ఎనర్జీ లేకుండా బాగుంది. ఇక్కడనే మళ్ళీ మనకు రెస్ట్ తీసుకొని అన్నమాట. గుడి బయటికి రాగానే కొంచెం మనకు ఎనర్జీ లేకపోతే ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. ఎండకైనా, వర్షానికైనా, చలికైనా అంతా నీకు అది పెద్దగా కట్టారు అది. సో ఇప్పుడు మనం తిననీకైతే వెళ్తున్నాం. ఇక లంచ్ చేయడానికి లోపలనైతే నాకు ఒక ఫ్రీ కూపన్ ఇచ్చారు. లంచ్ చేయడానికి ఫ్రీ అండి, లంచ్ ఫ్రీ, డిన్నర్ ఫ్రీ, టిఫిన్ ఫ్రీ ఇక్కడ. మళ్ళీ నేను వెళ్తున్నాను, గుర్రబండి మీద అయితే వెళ్ళాను. ఇక్కడ నుంచి మన లంచ్ చేసే వరకు అన్నీ ఇవేది. ఇది లంచ్ సత్రం అండి. మనం లంచ్ సత్రంలో చూడండి, అందరైనా లోపల టెంపుల్కి వెళ్తే లోపల టోకెన్ ఇస్తారు, ఫ్రీ టోకెను. ఈ టోకెన్ లోపలికి వస్తే ఇది సత్రము. ఈ సత్రంలో రోజుకు కొన్ని వేల మందికి అన్నదానం చేస్తారు. మనం కూడా చేయాలనుకుంటే డొనేట్ చేయొచ్చు. బాబావారిది ఫుడ్ వండుతున్నట్టు ఒక విగ్రహం ఉంటుంది ఇక్కడ. చూడండి, భోజనానికి మార్గం ఇదే. ఫుడ్ వండుతున్నట్టు పెద్ద స్టాచ్యూ ఉంది కదా, ఆయనే స్వయాన పెడుతున్నట్టు అన్నమాట, ఆయన చేతుల మీద తింటున్నట్టు. సో ఫస్ట్ మనం అయితే వెళ్ళేటప్పుడు లోపలికి చేతులు కడుక్కొని వెళ్ళాలి. ఇక్కడ చేతులు కడుక్కొని సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ ఇక వెళ్ళాక లైన్ తక్కువ ఉంది. నేను తొందరగా 12:30 లోపు వచ్చాను, అందుకని చెప్పేసి లైన్ తక్కువ ఉంది.
లోపలికి వెళ్ళి చూస్తేమో ఫుల్ మంది ఉన్నారు ఆల్రెడీ. కానీ సగానికి ఎక్కువ నిండిపోయింది. ఇప్పటికే ఒక్కసారి ఒక 2000 మెంబర్స్ తినేటట్టు అరేంజ్ చేశారు వీళ్ళు. इधर बैठ सकते हैं కూర్చున్నా ఆయన తీసుకొచ్చిస్తున్నాడు. చూడండి ఇది ఫుడ్. కర్రీస్ కూడా టేస్ట్ బాగానే ఉన్నాయి. ఒక 2 చపాతీ, రైస్, ఒక 2 కర్రీస్ ఇస్తున్నాడు. విత్ చపాతీ, ఓన్లీ పప్పు, రైసు, మళ్ళీ సాల్ట్ వేసారు, వాటర్ ఇస్తున్నారు. సో అయిపోయినాక బయటకు వచ్చినాక బాబావారి ఇంకొక మ్యూజియం అని చెప్పేసి ఉంది. ఇక్కడ నుంచి అయితే శనిసింగాపూర్కి ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ వాచ్. థ్యాంక్ యూ. సో మళ్ళీ అయిపోయింది నా తిరుగు ప్రయాణం. హోటల్ దగ్గరికి వచ్చాను, బస్ ఎక్కాను. సో బస్సు కూడా స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఇదే రోజు నేను మళ్ళీ హైదరాబాద్కు రిటర్న్ అయ్యాను. మనం మొత్తం ఓవరాల్గా చూసుకుంటే నాకు 3000 మాత్రమే ఖర్చు అయింది.